తీసుకున్నది ఓకేనా? అది ఓకే కదా? తీస్తున్నా. దీవెన్ ఏం చేంజ్ అయింది? ఫిల్టర్ ఏంటి ఏదో చూపియాలన్నారు? చెప్పాలన్నా ఏం చెప్పాలి? నేను ర్యాక్ లీడర్ అయ్యా. సూపర్, కంగ్రాచులేషన్స్. నీ ఒక్కదానికి ఎలా అందరికా? ఓన్లీ గర్ల్స్ 2 members కే. నేను ఇంకా అక్షయ్ ప్రణయ్. మళ్ళీ బాయ్స్ లో వేరు. రేపు కొంచెం నేను తొందరగా వెళ్ళాలి. ర్యాక్ లీటర్ అక్కడ చదువుతారా? ఈ బట్టలు పొద్దున్న నేను చదివినా ఈ ర్యాక్ లో ఎన్ని గంట సేపు చిందర వందరగా ఉన్నాయి. ఎవరు చదివారు బట్టలు? అంత సీన్ లేదు, నేనే చదిరా దీవెన. నాన్న చదువు అసలు నాన్న బట్టలు ముట్టుకొని తీసురా. నేనే చదివిన. ఈ చదువుకోవాలి ఫస్ట్, తర్వాత స్కూల్ లేదు అందరు చదువుద్దు. ఫస్ట్ నేను చదువుకున్న తర్వాత బుక్స్ అయితే దీన్ని తీసి మడత పెట్టి 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 అదే తీసుకొని పెట్టండి. చూడు ఎంత డిఫరెన్స్ చూడు. ఓకే, ఈరోజు పిటి సార్ వచ్చారు. అయితే ఇదేంటి నా బుక్ దేమన్నారు. అదేంటి ఫస్ట్ మా ఫ్రెండ్ని పిలిచారు, ఈశ్వరి చెప్పాక అప్పుడు నీకు, ఆమె క్లాస్ లీడర్. అయితే పిలిచారు, ఆమె బుక్ తీసుకొని చదవమన్నారు. ఆమె చదివింది. తర్వాత నన్ను చదవమంటే నాకు ఆమె హ్యాండ్ రైటింగ్ అర్థం కావట్లేదు. అయితే నా హ్యాండ్ రైటింగ్ ఆమె హ్యాండ్ రైటింగ్ అర్థం కావట్లే. నా బుక్ తీసుకురమ్మన్నారు. నా బుక్ చూపిస్తే ఏమో వావు హ్యాండ్ రైటింగ్ బాగుంది అన్నారు. తర్వాత ఏమో రీడ్ చేస్తే చదువుతున్నా బాగానే చదువుతున్నా, హ్యాండ్ రైటింగ్ బాగుంది, ఇంకా నేను చదవనుకున్నా అంటున్నాను సార్. నువ్వు చదవు అనుకున్నారా? షూటింగ్స్కి వెళ్ళే పిల్లలు చదవరు అని అనుకున్నారు. రైటింగ్ కానీ మార్క్స్ కానీ చదవరు అని. మనిషిని బట్టి జడ్జ్ చేస్తారు. డోంట్ జడ్జ్ బుక్ బై కవర్. పైన కవర్ చేసి జడ్జ్ చేయొద్దు. బుక్లో చాలా ఉంటుందని అర్థం. ఏమనిపించలేదు. మార్నింగ్ డిసైడ్ చేశారు తెలుసా, వాళ్ళ బిహేవియర్ బట్టి. అబ్సెంట్, ప్రెజెంట్. సైలెంట్గా ఉండండి. రేపు నేను కొంచెం తొందరగా వెళ్ళాలి. చీకటితోనే లేవనా ఇంకా? ఫస్ట్ తమ్ముడు మీరు ఎప్పుడైనా ఇంకా నేను లేచినానికంటే ఇంకా చీకటితోనే లేవాలి. ఇక నువ్వు ఎప్పుడైనా ఏం చేసింది సార్ దొంగడు 6 ఏమో లేచిండు. నేను ఆల్రెడీ అప్పుడు మెలికతోనే వెళ్ళేసి వచ్చిండు. నాకు మెలికి వచ్చింది. నేను చూస్తున్నా టైం ఎంత అయిందా అని చూస్తుంటే నా సైలెంట్ పడుకోండి, సపోర్ట్ చేయకండి, అమ్మ లేవలేదు ఇంకా, మీరు పడుకోండి అంటుందని అన్న. అసలు ఇదేం కావాలి? వర్షానికి గడ్డిగా అలా కనిపించావు. ఇది పెడితే ఇది పట్టుకుంటే కనిపించావు. అక్కడ కవర్ తీసుకో. నాన్న బర్త్డేగా ఎల్లుండి అదేంటి డ్రెస్సులు తీసుకొచ్చా. బర్త్డే కదా డ్రెస్సులు తీసుకొచ్చిన అని పోయి బట్టలు అట్లా దీవెన్ చెప్పాను నేను. నీ ప్యాంట్ చినిగిందని వీడియోలు ఇవ్వాలి ఈరోజు పొద్దున వ్లాగ్ లో. ఇట్లా ఎగిరి ఎగిరి నిజం చెప్పే దీవెన్, చెప్పొద్దన్నావు నేను చెప్పేసా. బ్లాంకెట్స్ ఇట్లా పైకి రా, మంచం కాలు కడుక్కున్నారుగా వాష్ ఏరియాలో, నీకు కూడా తెచ్చా. ఇట్రండి ఇట్రండి.
నీకు ఒక్కదానికే ఇదా ఒక్కడికి ఓ చినిగిద్ది బ్లాంకెట్ చినిగిద్ది పిన్స్ ఉంటాయి దానికి పిన్ దానికి వచ్చింది కుచ్చుకుంటే జాగ్రత్త ఇట్లా ఇటు సైడ్ రా లైటింగ్ రాదమ్మా ఇట్లా ఉంటది కదమ్మా ర్యాంక్ ఇట్లనే ఉంటది సేమ్ కానీ ఇది థ్రెడ్ ఉంటది హలో ఎవరు లొకేషన్ ఒక్కటే ఒక షర్ట్ అబ్బా అవును ఈవెన్ నేను చెప్పిన అదే అమ్మ నేను తీసుకునేదా నీకు ఏది నచ్చితే అది తీసుకో దీవెన ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే ఎంత కాంప్లికేటెడ్ చేస్తుందో వాళ్ళ నాన్నకంటే ఎక్కువ దీవెన నేను 30 minutes లో షాపింగ్ చేసి వచ్చాను నిన్న నాన్న 1.5 hours చేసింది ఈ రోజు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి 1.5 hours నిజంగా ఒప్పుకోండి దీవెన నువ్వా గ్రీన్ తీసుకో తమ్ముడికి కావాలంట చలికాలం వస్తుంది కదా ఆల్రెడీ ఇప్పుడు వర్షాకాలం కూడా చలి పెడుతుంది చలికాలం కూడా వస్తుంది ఎవరైనా వచ్చినా కప్పుకోవడానికి సార్ కొంచెం డిఫరెంట్ ట్రై చేశారు పాయింట్స్ తీసుకున్నాను 3 పాయింట్స్ షర్ట్స్ చాలా ఉన్నాయి యాక్చువల్గా జీన్స్ తీసుకోవట్లేదు ఫార్మల్ పాయింట్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఆ జీన్స్ వేసుకుంటే ఫార్మల్ కావాలి కాటన్ అదే ఫార్మల్ అంటే జీన్స్ కాకుండా ఇలాంటివి వేసుకుంటాను ఇంతకుముందు జీన్స్ వేసుకునే కానీ ఇప్పుడు జీన్స్ వేసుకుంటే ఏదో కూర్చుకున్నట్టు దీన్ని బట్టి ఏమర్థమైంది ఏజ్ పెరిగిందని కాదు అలవాటు తప్పింది చాలా రోజులు అయింది ఇట్లా ఇవి నచ్చుతున్నాయి అంటే ఫార్మల్ ఇవి నచ్చుతున్నాయి అంటే ఫ్రీగా ఉంటుంది అంటే ఎటైనా వెళ్ళినా కానీ కూర్చున్నా లేకపోతే కార్ లో వెళ్ళినా ఇప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది నాన్నగారికి జీన్స్ కావాలి అట్లా చిన్న పిల్లలకి చిన్నప్పుడు పాకెట్స్ పాకెట్స్ పట్టిది ఇప్పుడు కట్ చేయద్దు ఈవెన్ వద్దు ఈ అన్నమాట ఈ కలరు ఈ కలరు ఆల్రెడీ 2 ఉన్నాయి అలాంటివి ఇంకా బ్రౌన్ ఒకటి ఉంది క్రీమ్ కలర్ ఒకటి వద్దు నాన్న కట్ చేయక అప్పుడే షర్ట్ వచ్చి ఇది ఒక్కటే ఒక షర్ట్ తీసుకున్నా అసలు షర్ట్స్ చాలా ఉన్నాయి 20 ఉన్నాయి నీ మొన్న అంటే రెగ్యులర్ గా వేసుకునే 20 ఏమి ఒక 5 చెయ్యి దీవెన 20 షర్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఏమవుతుంది దీవెన అవన్నీ దీకు నీ పొద్దునే రా అంత సర్దుకున్నా దీవెన్ కొత్త బట్టలు ఏం చేస్తున్నావు సీన్ లేదు 42 డబల్ చేసిండు 42 ని 85 చేసిండు కంపెనీ సెలబ్రిటీ కొట్టుకోమాకండి మీరు కొట్టుకోమాకండి వెళ్ళండి ఇక ట్యూషన్ టైం ట్యూషన్కి వెళ్ళక 4 days అవుతుంది మండుతుందా ఇప్పుడు ఒక జోక్ లాంటి కామెడీ లాంటి సీరియస్ ఇష్యూ జరిగింది అబ్బా ఇది మండుతుంది సీజర్ గుచ్చుకుంది ఇప్పుడు మండుతుంది పసుపు పెట్టుకో ఇంకా మండుద్ది మమ్మీ పసుపు పెట్టేంత రావట్లేదు ఏం కాదు పౌడర్ 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 ఇదంతా వ్యాజ్లైన్ కాదమ్మ పౌడర్ అమ్మ దానికి ఏం కాదు వ్యాజ్లైన్ పెడితే చల్లగా ఉంటుంది దీవెన అక్కడ దాకా తాగింది మన మామ అక్కడే చదువుతుంది బో ఏంది అంత తీసుకొచ్చినాడు ఒరే నీకు చేతులకు రాయిరా అబ్బా ఆ చేయికి రా ఇక్కడ ఆ చేతులకు కాదురా ఇక్కడ రా ఎక్కడ రాసుకుంటారా లోషన్ ఈ సగం సగం వీడియో తీసేలోపు అన్ని ఏమైందంటే యాక్చువల్గా కుపన్ గాడు ఒక ట్రక్ తీసుకొచ్చాడు దానికి వీల్స్ ఉండే నేను వీడియో తీసుకుంటే డ్రెస్ అనుకుంది ఇట్లా ముందుకు అట్లా వచ్చి తీద్దాం అనుకో షర్ట్ చూపిద్దామని నానేందో అన్నాడు ఇట్లా వచ్చేసరికి ఇక్కడ తారుంది ఇక్కడ ఇట్లా పోతూనే ఉంది అట్లనే పోతూనే ఉంది కాదు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిన సీజరు దీవెన్ బాబు తీసుకొచ్చిండు అది ఇప్పుడు నాకు ఇవ్వకపోతే అంత ఆత్రం ఏమొచ్చింది ఆడ పెట్టుకోవచ్చుగా పక్కన దిండి కింద వీడియో రన్నింగ్ లో ఉన్నప్పుడు
కంటిన్యూస్ గా వస్తుంది అనేసి తీసిన అనమాట. సీజర్ ఎందుకు వచ్చింది కాలు సెలబ్రిటీ అన్నా ఇది చూపిద్దామని వచ్చిన ఈ సెలబ్రిటీలో వాళ్ళు వచ్చిన తిప్పలి అట్లా అయిందనమాట. ఇవి బర్త్డే డ్రెస్సులు. యాక్చువల్గా అసలు షాపింగ్ చేయనన్నారు కానీ అసలు ఒక్కటన్నా వేసుకోకపోతే ఎట్లా చెప్పండి, మార్నింగో ఈవినింగో ఏదో ఒకటి. ఇంతకు ముందంటే చేసుకోలేదు, ఇప్పుడన్నా చేసుకోవాలిగా. ఇంకా ముసలోళ్ళు అయితే ఇంకా ఆ మాత్రం అసలు ఉండదు ఇంట్రెస్ట్. అట్లా ఉంటుంది అనమాట. చిన్న చిన్న సరదాలు కూడా తీర్చుకోవాలిగా. అందుకే నేను లెఫ్ట్ హ్యాండ్ తో సీజర్ మా దీవెన్ తెచ్చాడు సీజర్. అసలు ముందు వాడికి వాడాలి దెబ్బలు. సీజర్ పట్టుకొని ఇట్లా పోతే నా కాలు 2 కాలు దాని మీద పెట్టేసి పోతూనే ఉన్న సైడ్కి. నన్ను గట్టిగా పట్టుకోలేదు, పోతూనే ఉంది. అంత గట్టి పట్టుకునే ఉంది. నేను అంతలో కూడా వీడియో తీసుకుని తెలుసా రికార్డ్ అయినా నాకు అర్థం కావట్లేదు. ఎటు నాకు తెలియలే, ఫస్ట్ కూర్చుకుని తెలియలేదు. నేను గాజు గుచ్చుకుందో లేదు ఉంగరం గుచ్చుకుందో అనుకున్నా. సీజర్ చేతిలో ఉందని నేను మర్చిపోయినా. తర్వాత ఇటు వదిలేసిన సీజర్. జోక్ ఏంటంటే వీడియో ఇటు పెట్టి ఇటు చూపిస్తూనే ఉన్నా, అటు పోతూనే ఉన్నా. వీడియో ఇప్పటిదాకా పెట్టే ఉంది. ఆగు దీవెన్ ఫుల్ పెట్టేదానికి నాని కలిసి ఓకే అండి. ఇవి అనమాట. ఇంక రెగ్యులర్ వి ఒక 2 టీ షర్ట్స్ ఏమో తీసుకున్నానంటే అది కవర్ అది ఇంకొక షర్ట్ తీసుకోమంటే ఇంక వద్దులే చాలా ఉన్నాయి, ఇది ఒకటి చాలే అని తీసుకున్నారు. మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేసుకోవడానికని. ఉండని నాన్న ఇప్పుడే పెట్టా. ఈ కలర్ ఆల్రెడీ ఇప్పుడు 3 times టీ షర్ట్ తీసుకుని అందులో సెట్ అవ్వట్ల. అంటే ఇంత ముందు ఉన్నట్లేవు టీ షర్ట్స్ అక్కడ. ఫస్ట్ క్రీమ్ కలర్ ఇక్కడ దాకా హ్యాండ్స్ ఉన్నాయి బానే ఉంది అన్నారు, అది ఎందుకు తీసారు మరి? నేను అనుకున్నా తెచ్చినా వేయరని ఇంటికి తీసుకొచ్చి. కొన్ని అట్లనే ఉన్నాయి. బట్ ఏదో ఇట్లా లైన్స్ షర్ట్ తీసారు ఒకటి ఖమ్మంలో హాఫ్ హ్యాండ్స్. ఏమైందండి వేస్తా నేను ఎందుకు అది తీసుకొస్తారు. నాకు అప్పుడే అర్థమైంది దాన్ని ఏం తీసుకొచ్చుకున్నారో. నేను అప్పుడు చెప్పినట్టే వేస్తాను, నన్ను అదర కొడతాను. నువ్వు ఎప్పుడు అట్లే అంటావు, ఎప్పుడు అట్లనే అంటావు, బట్టలు తెచ్చినప్పుడు అంతే చేస్తావని. లైట్ గ్రే కలర్. ఇక్కడ కాదులే, బీర్ వాళ్ళ సర్దింది ఇవేన్, ఇక్కడ కాదు. ఏమనంటే కబోర్డ్ అది కూడా కాదు, వేరేది గ్రే కలర్ది. కానీ అట్లా అనమాట. మా వారు బట్టలు తెచ్చుకుంటారు. అవి చూడంగానే నాకు అర్థమైంది ఈయన రోజు వేస్తాడా ఏడా అనేసి. ఆల్రెడీ నాన్న ఫ్రిడ్జ్ లో పెట్టవా? నాన్న ఫ్రిడ్జ్ లో పెట్టుకో. టైం అయిపోయింది, ఇంకా 4:35 అవుతుంది. ఫ్రెష్ అయ్యి ట్యూషన్కి వెళ్ళాలి, హోంవర్క్ రాసుకోవాలి. అంత సీన్ లో నీకు ఫీజు కట్టే దేనికి ట్యూషన్ లో? లేదు అదనమాట అండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా వారి షర్ట్ నచ్చిందా లేదో కూడా కామెంట్ చేయండి. 24th నా బర్త్డే బుధవారం. మరి మంగళవారం అయితే వేసుకోకూడదులే, ఒకసారి వేసుకొని ఇప్పచ్చు. ఆయన ఎన్నిసార్లు వేసుకొని ఇప్పుంటారు కదా ఆ ట్రయల్ రూమ్లలో. మీరు వేసుకున్నట్టు ఇవాళ 3-4 షర్ట్స్ ని. కొత్తది ఎట్లా అవుతుంది అంటే నిజంగా అన్ని ట్రయల్ రూమ్ లో అందరు వేసుకొని వస్తా ఉంటారు కదా. అయిపోయింది ఇవన్నీ. మా వాళ్ళు ఇట్లా చేస్తారు. ఇంకా ఇదిగోండి బ్యాగు, ఈ తర్వాత సర్దుతా. ఈ డ్రెస్ ఏమో కానీ సీజర్ తెచ్చి వీడు మొత్తానికి దెబ్బ తగిలిచ్చిండు. దీంట్లో పెట్టేసి దీని ఆ బ్లాంకెట్స్ కూడా పెట్టమ్మా కవర్ లో. అవి ఒకసారి వాష్ చేసినాక యూజ్ చేసుకోవాలి. వద్దు అయిపోయింది. బడ్జెట్ వేసినాడు మొన్న. ఎంత వేసారు? 10,000 వేసారా? 15,000 వేసారా? అందరి బర్త్డేలు కలిపి మన ఇద్దరికి 10 అయినాయా? ఈరోజు 5, మొన్న 8, కొన్ని 6, 6, 5. 4 చేంజ్. మరి అందరికి 10 వేసారు. వేసేటప్పుడు ఎందుకు
ఎందుకంటే అప్పుడు తెచ్చిన మీరే వాడుతున్నారు. నువ్వు ఆ ఇద్దరు కొట్టుకుంటున్నారని ఇవి తీసుకొచ్చా. ఒక రోజు 2 రోజులు అంటే సింగిల్ అవి అంత పెద్దవి కాదు. కొట్టుకుంటే ఎవరిది అక్కది నాకెందుకు, తమ్ముడిది నాకెందుకు, మేమిద్దరు ఒకటి కప్పుకొని కొట్టుకుంటున్నారు. సింగిల్ సింగిల్ ఓకే అండి. అదనమాట. దీవెన్ టెడ్డీ బేర్ లా ఉన్నావు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అవి కూడా అందులో పెట్టండి. వాష్ చేసినాక వాళ్ళు అట్లే అంటారు కప్పుకోకండి. వద్దు దీవెన్ వద్దు, నన్ను ఎలర్జీ వస్తుంది. ప్లీజ్ వద్దు. ఇవి కొంచెం చిన్న సైజ్ అనమాట. ఒక్కళ్ళకి వస్తాయి, ఒక్కళ్ళకి ఇద్దరికి వస్తాయి అనమాట. మొన్న తీసుకున్నవేమో ఎవరైనా వచ్చినా కూడా చెద్దర్లు ఎవరు కప్పుకోవట్లేదు. ఇప్పుడు ఈ బ్లాంకెట్స్ కప్పుకుంటున్నారు మెత్తటి. అసలు వాడు కప్పుకోడు. పక్కన వాళ్ళు కప్పుకునే ఉంచాడు, గుంజి పడేస్తాడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఈవెన్ నాన్నకి ఏం గిఫ్ట్ ఇస్తా? బర్త్డే సర్ప్రైజా? సర్ప్రైజ్ మళ్ళీ అదేనా? అదే ఇస్తానంట వేరేది. అసలుకైతే నేను ఇంతవరకు అసలు అది ఓపెన్ చేయలేదు తెలుసా. నీ ఇచ్చిన ఫోటోస్ నాన్న ఓపెన్ చేయలేదు కదా. నేనే ఓపెన్ చేస్తాను. ఎందుకు? అది పడనకు మీరు వాడుకోవచ్చు. వ్యాలెట్. ఎస్, చాలా వాల్యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. వీడియో చాలా లెంతీగా ఉంది. మా నాన్నకి గిఫ్ట్ చేస్తా. మీ నాన్న ఇప్పుడు దాన్ని కన్ను తగిలిచ్చున్నాయి కదా. నాకేం డేలేగా. నీవన్నీ సడన్ గా చెప్పు. ప్లాన్ చేసుకునే మనం ఏం చేయలేదు. ఒకళ్ళేమో అటు పోయారు, ఒకళ్ళేమో ఇటు పోయారు, ఎటో పోయారు. నీ బర్త్డే కుదరలేదంటే నేను చెప్తాను. వాడే అని చేద్దామా, నేను కూడా చేస్తాను వెళ్ళు అనుకుంటా. వాడికి తెలియదు లేదు, నిద్ర వస్తుంది పాప చిన్న పిల్లగాడు. వాడు ఇప్పుడు మేము ఏం చెప్పి పంపించినా తెలుసా, తమ్ముడు వెళ్ళి నువ్వు అమ్మని పండుకోబెట్టుకో, మేము ఇక్కడ రెడీ చేస్తామంటే ఓకే అని వచ్చిందిగా. వీడియో పండుకుని స్కూల్ పోయి వచ్చారు ఆ రోజు, అలసిపోయారు అందుకే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.